చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ అసలు ఎక్కడ రాజ్యాంగానికి సంబంధించిన రీతిగా కానీ, లేదంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కానీ, లేదా ఈ రకంగా భూములు ఇచ్చేదానికి సంబంధించి కానీ, కంపెనీలు తరలిస్తున్న దానికి సంబంధించి కానీ ఆయన ఎక్కడ ఎందుకు కామెంట్ చేయట్లేదు? ప్రతి దాంట్లో లోకేష్ గారు నేనున్నానంటే ఆయన ఎందుకు ముందుకు వస్తున్నారు? లోకేష్ గారు కూడా సీఎం గారిని పక్కన పెడితే ఉన్నటువంటి 24 మంత్రులు ఆయన కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్ కదా సార్. ఒకటండి, అక్కడ జరుగుతుంది ఏంటో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మనసులో ఆయన ఉన్న కాలంలోనే లోకేష్ గారికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నారు. ఎందుకంటే తనకు వయసు పడిపోతున్నాను, ఎలక్షన్ కూడా చెప్పారు కదా, నాకు ఇదే ఆఖరి ఎలక్షన్, వయసు పడిపోతున్నాను, ఒకవేళ చేయొచ్చో చేయకపోవచ్చో, ఈయన ఉండగానే ఈయనకి ఎక్కిద్దాం అనుకున్నారు. అందువల్ల ఈయనకి ట్రైనింగ్ ఇస్తారు, ఈయన చేత మాట్లాడించి ఒక లీడర్గా ఎదుర్కొనడానికి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు మాటకి అక్కడ విలువ లేకుండా పోతుందని కాదు, అన్ని ఈయన చేయిస్తున్నాడు. కానీ ఎక్కడో జనసేన రూపంలో అడ్డుపడుతుంది. అప్పుడు ఆ పనులు చేసుకున్నా కూడా ఆయన మటుకు 15 సంవత్సరాలు మీతో కొనసాగుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాడు తప్ప లోకేష్ గారి నాయకత్వం ఒప్పుకునేలేదు. దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారని చూడాలి. అందువల్ల రేపు ఏదొచ్చినా ఏదైనా బాధ్యులు అవుతారు ఖచ్చితంగా. ఇది కానీ అలా ఇచ్చుకున్నట్టు అయితే వాళ్ళ మీద కేసులు, ప్రాసిక్యూషన్ అన్ని ఖచ్చితంగా ఉంటాయి యాజ్ పర్ లా. ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, అలాగా ఇచ్చేయకూడదు ఎక్కడ పడతాడు. అలా ఇచ్చేయడం కూడా ఎక్కడ లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేయడం కూడదు. దాని మీద చాలా ఉంటాయి వ్యవహారాలు. అది లీగల్ లోకి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది, కోర్టులో వేసుకున్నాక తప్ప ఏదో మీరు అనుకున్నంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆయన ఉండగానే ముఖ్యమంత్రిగా చూడాలనో లేదంటే పట్టాభిషేకం చేయాలనో అనుకుంటున్నారు, కానీ జనసేన అడ్డుపడుతుంది అన్నారు. ఇక్కడ నారా లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా మా అన్న పవన్ కళ్యాణ్ గారు అనే మాట్లాడుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్ట్ చేశారు, యువ నాయకులు లోకేష్ గారు అనేటువంటి కామెంట్ కూడా ఆయన కూడా స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా అండర్స్టాండ్ కుదిరింది అనుకోవాలా? ఇప్పుడు దాన్ని మనం బోతద్దలు ఎట్టి చూడటం ఎందుకంటే దాన్ని తను రిలీజ్ చేయట్లేదండి. మా అన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఒక గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మా యువ నాయకుడు ఇదే అన్నారు. అందులో ఏముంది, కానీ అంతరంగంలో చూసుకుంటే జనసేన పబ్లిక్ లో చెప్పాడు 15 సంవత్సరాలు చంద్రబాబు గారితో ఉంటామని. అదే అంటే ఇక్కడ మాటలు ఓన్లీ పైకి మీటింగ్ లో ప్రజలు మెప్పించడానికి మాత్రమే కామెంట్లు. అంతేనండి. ఇప్పుడు ఇక్కడే కాదండి, అక్కడ చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, కర్ణాటకలో కూడా అదే పరిస్థితి కదా. వాళ్ళిద్దరూ పైకి కలుస్తారు, తర్వాత వచ్చేసరికి మొత్తం మారిపోతుంది. ఒకరికొకరు మాకు కావాలనుకుంటారు. లోపల జరిగేది వేరు, బయట జరిగేది వేరు. ఇప్పుడు ఈ ఆధిపత్యం కోసం ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా, ప్రతి మంత్రివర్గంలో కూడా లోకేష్ గారి తాలూకు మనుషులు ఉన్నారు. ఏ మినిస్టర్ దాంట్లో అయినా సరే వెళ్ళాలంటే స్వతంత్రంగా వివరించడానికి వెళ్ళలేదు, లోకేష్ గారికి చెప్పాలి అని ప్రతి వాళ్ళు ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. నేను చెప్పేది కాదు, అనేక మంది పెద్దలు అనేక వీడియోలు చేశాక ఈ విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు అన్నప్పుడు ప్రతి చోట దానికి మనుషులు ఉన్నప్పుడు, ప్రతి జిల్లాకి ఆయన మనుషులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయం మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడబడి మేము అలాగేస్తాం ఇలాగేస్తామని లోకేష్ గారు మాట్లాడినట్టుగా ఇంపార్టెన్స్ ఉంటే డిప్యూటీ సీఎం తర్వాత సీఎం లాంటి వ్యక్తి ఈయన మాట్లాడబడండి. అన్ని డిపార్ట్మెంట్ లో వ్యవహారం తీసుకున్నారంటే నిజానికి డిప్యూటీ సీఎం గా, డిప్యూటీ సీఎం అంటే అన్ని శాఖలకి అంతే కదా. లోకేష్ గారు ఒక శాఖే, కానీ లోకేష్ గారు అన్ని శాఖలలో కూడా ఎదుగుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారికి చేయమనంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టే అధికారం ఉంది ఆయనకి, కానీ ఎందుకు పెట్టరు అంతవరకు రాదు. అక్కడ అసంతృప్తి అక్కడ ఉంది. సో ఏదేమైనా సరే ఓ పడవని తీసుకుని వెళ్తూ దానికి చిల్లు పెట్టుకున్నారు. ఆ చిల్లు ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. చిల్లు పడవ అనేది ఎప్పటిగా నీరు ఎక్కుతుంది, మునుగుతుంది. అప్పుడు ఉంటది అసలు వ్యాపారం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారిని పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నాలు జరగాలి, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎదురు తిరగకుండానూ ఆయన కూడా బుజ్జగించాలి. ఇద్దరిని సమన్వయపరచుకుంటేనే లోకేష్ గారి పట్టాభిషేకం జరుగుతుంది. అంటే లోకేష్ గారిని చేయాలి, తప్పదు. ఇప్పుడు అలా చేయకపోవడం వల్లే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు తప్పుతున్నారు. ఇప్పుడు ఆ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టాలిన్ గారు చక్కగా ఏం చేశారు, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి తమిళనాడులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు, మొదటి నుంచి చేసుకుంటూ. ఆ పని తెలంగాణలో కేసీఆర్ గారు చేయలేపారు.
ఓకే. అందువల్ల వీళ్ళు ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, టిఆర్ఎస్ పరిస్థితి ఎంత నిండుగోచరంగా ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదు, కేసీఆర్ గారి లాగా మనం చేయకూడదు, మనం ఉండగానే తెలుగుదేశానికి నాయకత్వానికి ఇతనికి ఇచ్చేలా చేయాలి అని చెప్పి ఆయన మీద వదులుతున్నారు. అంతే తప్ప లోకేష్ గారు ఆయన పట్టించుకోకపోవడం ఇలాంటివి రాంగ్ రమేష్. సో ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే రూపాయికే భూములు ఇవ్వాలి. ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే మంత్రం అంటారు? అసలు ఇది సక్సెస్ మంత్రమా లేదంటే? సక్సెస్ అంటే గతంలో ఇచ్చారండి, అసలు వాటి మీద జనాలకు తెలియకపోవడం వల్ల అన్ని తాలూకు జీవాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఈసారి మట్టుకు ఎవరు వదలడం. 500 ఎకరాలు అసలు లేనప్పుడు ఒక ఎకరం 50 లక్షల పైన ఉంటే 50 లక్షలు కోటి, 2-3 కోట్లు కూడా ఉంది. అలాంటి 99 పైసలకు ఇచ్చేస్తా ఉంటే ఏంటి అర్థం? మీరు ఇక్కడేమో బాబరావుతున్నదేమో బలవంతంగా మెల్ల నుంచి పూలింగ్ చేసి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారా? ఉన్న రైతులకి గతంలో తీసుకున్న రైతులకి ఈ రోజు వరకు వాళ్ళు దిక్కు లేక రోడ్డు మీద కూడా కుయ్యకూడదని నడుస్తున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా రాచుకుంటారు, అమరావతి రైతులకి మీకు అన్యాయం జరిగిపోయిందని. ఇప్పుడు మీరు చేసిందేంటి? ఆ రైతులు పాత ఏమైనా తీర్చారా మీరు? వాళ్ళకైనా ఇచ్చారా? ఏది అవి అలా పెండింగ్ లో పెట్టి కొత్త భూములు సేకరిస్తున్నారు. అంటే ఓన్లీ భూములు 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 బోధ చేసేది మొత్తం. ఇంకా అంతకు మించి ఏం లేదు. వడ్డే ఎంత పాపం చేసుకుంటే అంత ఫలితాన్ని కూడా అనిపిస్తారు ఎవరైనా. గతంలో చేసుకుంటే ఒకరు అనిపిస్తున్నారు, అందుకంటే ఎక్కువగా అనిపించేటట్టు వ్యవస్థ వస్తుంది. ప్రజలను మోసం చేయొద్దు మీరు అంటుంది. ప్రశ్నించే వారికి కూర్చోబెట్టి పిలిచి మీరు చెప్పండి, వాళ్ళకైనా డౌట్స్ ఉంటే నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. మరి మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నించేవాడి గురించి ఎందుకు పోగలరు? 4 సంవత్సరాల్లో ఒక్కడు బయటకు రాలేదు, వాళ్ళే బయటకు రాలేదు. ఇది ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నిస్తే ఆయన ఒప్పుకోవట్లేదు. సో ప్రజలు ఆర్ ఎడ్యుకేటెడ్, ప్రజలు మీకంటా తెలివైన వ్యక్తులు. ప్రజలు ఓటుని సైలెంట్ గా వేస్తారు, అదొకటి గుర్తించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నా ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైండ్ న్యూస్.